జనరల్‌గా అండి ఇప్పుడు ఒక భారతీ రాజా గారు, బాలచంద్ర గారు వీళ్ళతో యాక్ట్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మీరు వాళ్ళ డైరెక్షన్‌లో చేయకపోవచ్చు కానీ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా! ఎలా అనిపించింది? అంటే అది రేర్ ఇన్సిడెంట్ అండి. అంటే బాలచంద్ర గారు, ఆహ్, 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 భారతీ రాజా గారు ఇద్దరు డైరెక్ట్ చేయడం వేరు. ఇద్దరు ఒక సినిమాలో యాక్ట్ చేసింది ఒకేసారి జరిగింది. ఆ ఒక్కసారి జరిగిన ఆ సినిమాలో నేను హీరోయిన్‌గా యాక్ట్ చేశాను. దట్ వాస్ మై హార్డ్లీ లైక్ థర్డ్ మూవీయో. నేను జస్ట్ తెలుగులో తమిళ్లో ఎంటర్ అయిన మూడో సినిమాను అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది అప్పట్లో నేను బాగా చిన్నదాన్ని, నాకు అంత దాని గురించి తెలియదు. కానీ లేటర్ ఆన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన అప్రిషియేషన్ తీసుకుంటాం కదా. అండ్ వాళ్ళిద్దరూ కూడా సెట్లో నాకు ఎక్కువ భారతీరాజా గారితో కాంబినేషన్. అండ్ ఆయన ఎవ్రీ అడ్వైజ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ హౌ టు పర్సూ ఇట్ కదా యాక్టింగ్. ఇట్స్ ఆల్ బిగ్ లెసన్స్. వాళ్ళు ఏమన్నా టిప్స్ ఇచ్చారా మీకేమన్నా? అంటే హీర్ అండ్ దేర్ ఉంటాయి కదా, ఈ సీన్ చేసినప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే బాగుంటుంది. దట్ ఆల్ ఐ రిసీవ్ ఫ్రమ్ హిమ్. సో ఆల్ లాంగ్వేజ్లో టాప్ స్టార్స్తో అందరితో, అంటే మమ్ముట్టి గారు కానీ ఇక్కడ మన తెలుగులో టాప్ స్టార్స్తో కానీ వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా. సో ఎలా అనిపించింది మీకు అసలు? అంటే డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. నేను అనేది ఒక్కొక్క వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు నేర్చుకోవచ్చు అలా. సో ఈ టాప్ స్టార్స్ సినిమాలతో అంటే వాళ్ళు లెజెండ్స్తో యాక్ట్ చేశారు మీరు. అంటే స్టార్స్ అనే కాదు, వాళ్ళు ఒక లెజెండ్స్. సో ఆ లెజెండ్స్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అంటే మనం నేర్చుకోవడం అనే దానికంటే కూడా మనం అడ్మైర్ అయ్యి చూస్తే అంటే నేర్చుకోవడం వేరు, చూసి మనం దాన్ని దాని మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక గౌరవం వస్తుంది మనకి. ఆ గౌరవం మనకి టీచ్ చేస్తుంది అనుకుంటాను నేను. బికాజ్ ఇప్పుడు మీరు చెప్పిన అందరు యాక్టర్స్, మమ్ముట్టి గారు కావచ్చు, మన తెలుగులో బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, నెంబర్ ఆఫ్, నేను అందరు యాక్టర్స్ గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ మనం నేర్చుకోకపోయినా మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గరికి అది వస్తుంది. అండ్ అలాంటి నేను చాలా రిసీవ్ చేసుకున్నాను చాలా ప్లేసెస్ నుంచి. మమ్ముట్టి గారి దగ్గర నుంచి లైక్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ, ఏమంటారు, ఆయన టాలెంట్, ఆయన యాక్టింగ్ గురించి నేను మాట్లాడక్కర్లేదు. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ అంటే ఎంత హైట్కి వెళ్ళినా కూడా గ్రౌండెడ్గా ఉండొచ్చు అనేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి గారు. అండ్ చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మేము.